హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా రెండు రకాలైనటువంటి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ప్రభుత్వం నుంచి తాజాగా వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఫోన్ నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి ఇచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సంబంధించి ప్రభుత్వం గుడ్డం చెప్పడం జరిగింది. ఇందులో వచ్చేసి రైతులకు సంబంధించి ముఖ్యంగా పంట బీమా ఏదైతే ఉందో రైతులకు సంబంధించి చాలా రకాలైతే బీమాలు ఉన్నాయి. అదేవిధంగా రైతు బీమా కూడా ఉంది కదా. సో ఈ నెల 14 నుంచి అమలు కానుండగా వ్యవసాయ శాఖ కొత్త గైడ్లైన్స్ అనేది భూభారతి చట్టం తీసుకురావడం, దీంతో మరోసారి రైతులకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ చెప్పడానికి రెన్యువల్ కూడా చేపట్టాలని క్షేత్రస్థాయిలో అధికారులు అయితే అగ్రికల్చర్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. రైతులకు సంబంధించి రైతు బీమా పైన మరోసారి దీనిపైన సర్వే చేసి మరోసారి కూడా రైతులకు అందుబాటులో ఉంచే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏడాది జూన్ వరకు కొత్తగా ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయో వారికి రైతు బీమాను కూడా వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించేందుకు సో ఇందుకు సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు చేయడం జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే భూభారతి ఏదైతే ఉందో పోర్టల్లో భాగంగా సిసిఎల్లో నమోదయ్యే భూములకు సంబంధించి కలిగిన రైతులకు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ రైతు బీమా అనేది వర్తింపజేస్తారు కాబట్టి తప్పనిసరిగా వారు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఇందుకు సంబంధించి ROFR పట్టాలు అయితే సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అందించే డేటా ఆధారంగా రైతు బీమాను కూడా వారికి కూడా వర్తించాలని చెప్పేసి మేరకు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే పూర్తిస్థాయిలో ఈ నెల 13 లోగా క్షేత్రస్థాయిలో ఏఈలు ఏఈఓలు అదేవిధంగా వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకోవాలని కూడా వ్యవసాయ శాఖ అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా నెల 12లోగా పాత ఏదైతే ఉందో లబ్ధాలకు డేటా రెన్యువల్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఇంకా కొత్త వారి కూడా రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి సంప్రదించాలని చెప్పేసి ఏఈఓను సంప్రదించాలని. సో ఇందుకు సంబంధించి జూన్ 5 తారీఖు వరకు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు ఎవరికైతే వచ్చినాయో వారి వివరాలు ఏఓ అనేది సేకరిస్తారనమాట ఏఓ గారు. సో ముఖ్యంగా ఇదే అండి గుడ్ న్యూస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12లోగా రెన్యువల్ అనేది పదవారు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే 60 ఏళ్ళు నిండిన వారిని తొలగించి తర్వాత మిగతా వారిని రైతు బీమాను రెన్యువల్ చేయాలని చెప్పేసి అధికారులు గోపీనాథ్ అయితే కోరడం అయితే జరిగింది కాబట్టి సో పాత వారి రెన్యువల్తో పాటు కొత్తగా అర్హులైన వారిని కూడా కలిపి మొత్తం 48 లక్షల మందికి పైగా రైతు బీమా అర్హత సాధించేందుకు ఉన్నట్లు కూడా వ్యవసాయ శాఖ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇక ఇప్పటివరకు చాలా వరకు అంటే ఏ విధంగా చనిపోయినా కూడా సదరు రైతుల కుటుంబాలకు సంబంధించి 5 లక్షల రూపాయల నష్టపరిహారం అయితే అందుతుంది కాబట్టి ఇక ఇందులో జూన్ 5 వరకు అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇక ఇందులో ప్రధానంగా గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అవకాశం, రైతు బీమాకు సంబంధించి అర్హులైనా ఉండి అప్లై చేసుకొని ఎవరైనా ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అయితే ఇందులో 5 ఎకరాల లోపు ఉండి గతంలో కనుక అప్లై చేసుకొని రైతులకు ఈ దఫా అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు అయితే పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది మనకు వితిన్ 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది కదా. తాజాగా రైతు భరోసా ఏదైతే ఉందో ప్రభుత్వం అనుకున్న స్థాయిలో అయితే చాలా మందికి డబ్బులు అనేది రావడం జరిగింది, కొంతమందికి రాలేదన్నమాట. సో గతంలో ఆ సీజన్ సంబంధించి 3.5 ఎకరాలు 4 ఎకరాల వరకే కంప్లీట్ చేశారు. ఆ పైసలు మరి ఎప్పుడు పడతాయి అనే దీనిపైన చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం కూటమి చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఇది ప్రస్తుతం ఎందుకంటే రైతు బీమాకు సంబంధించి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మరోసారి ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ఎవరైతే ప్రయాణిస్తున్నారో వారికి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆధార్ కార్డులో మన ఫోటో అనేది అప్డేట్ అయ్యి ఉండాలి. దాంతోపాటు ఫోటోలో క్లియర్గా చెప్తున్నారు వారు ఏంటంటే అడ్రస్ ఉంటుందిగా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఉండే, ఇప్పుడు తెలంగాణ అనేది డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా మారిపోయాయి కాబట్టి అవి కూడా అప్డేట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే పూర్వకాలంలో బస్సులలో కంపల్సరీగా అప్డేట్ అయిన ఆధార్ కార్డు అనేది చూస్తేనే చెల్లుతుంది అనమాట. సో ఇది ప్రస్తుతం కొన్ని లేటెస్ట్ ముఖ్యమైనటువంటి తాజా సమాచారం.